దోశలు నేను అప్పటికప్పుడు మనం ఏం చేయాలనో అర్థం కాకుంటే మార్నింగ్ ఇలా 10 నిమిషాలలో మనం దోశలకి నానబెట్టుకొని రెడీ చేసుకోవచ్చండి. నేను దీనికి గిన్నెడు సన్నం రవ్వ, అలాగే అటుకులు, గిన్నెడు పెరుగు ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. గిన్నెడు వాటర్ పోసుకోండి. మనం గిన్నెతో కానీ గ్లాస్తో కానీ తీసుకుంటే, మనం దేంతో తీసుకుంటే దాంతో సరి సమానంగా ఇలా తీసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఒక్క 10 మినిట్స్ నానితే సరిపోతాయండి. జస్ట్ 10 మినిట్స్ నానితే సరిపోతాయి. ఇలా నానినాక ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటరు ఇట్లా ఎక్కువ పోసేసుకోకండి. కొన్ని కొన్ని పోసుకుంటూ మనం దోశకి ఎలాగో ప్రిపేర్ చేసుకుంటామో అలాగా ఈ పిండి వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసేసుకోండి. వేసుకొని ఇలా కలిపేసుకొని మనం దీనికి చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా పల్లీలు తీసుకొని, పల్లీల్ని సన్నం మంట మీద వేయించుకోవాలండి. ఎందుకంటే చట్నీ టేస్టీగా వస్తుంది. పెద్ద మంటతో వేయించుకుంటే పైనంతా మాడినట్టు అనిపించి లోపల ఇది కావు. ఎప్పటికీ చట్నీ చేసేటప్పుడు పల్లీల్ని మాత్రం ఇలా సన్నం మంట మీదనే వేయించుకోండి. అలాగే అందులోకి కొంచెం టమాటా, కొంచెం ఆనియన్, ఇలా పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేసి వేయించేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్ వేసేసి వేయించుకోండి. ఈ చట్నీలో కొంచెం చింతపండు వేస్తే కూడా బాగుంటుంది. చిన్న చింతపండు రెమ్మ పక్కన నానబెట్టుకోండి. ఒక చిన్న గిన్నెలో నానబెట్టుకుంటే అది మళ్ళీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇలా చిన్న చింతపండు రెమ్మని కూడా ఇలా నానబెట్టేసుకోండి. ఆలోపు ఇలా వేయించేసుకోండి. ఇవి వేగినాక ఇందులో కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చండి చట్నీలో. ఈ చట్నీ ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది. అంటే ఇడ్లీ కానీ వడ కానీ ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది. నేను ఎక్కువ శాతం ఇలాగే ప్రిపేర్ చేస్తాను. నాకు బాగా మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా చింతపండు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు వేసేసుకొని ఇంకా నీట్గా పట్టేసుకోవడం అంతే. మిక్సీ పట్టేసుకొని మళ్ళీ పోపు పెట్టేసుకోవాలి. ఈ దోశలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. అంటే మనకు అప్పటికప్పుడు ఈజీగా అయిపోతుంది ప్రాసెస్, టేస్టీగా కూడా బాగుంటాయి. ఇలా పట్టేసుకొని పోపు పెట్టేసుకోండి పక్కన. ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఏదావిధి పోపు దినుసులన్నీ వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇలా అన్ని పోపు దినుసులు వేసాక, ఎండుమిర్చి వేసాక కరివేపాకు వేసేసుకొని ఇందులో వేసేసుకోండి. ఇలా చట్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా మనం పక్కకి దోశలు వేసుకోవాలి. ఇందాక పిండి పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, పిండి పక్కన పెట్టుకున్నాక మిక్సీ పట్టుకున్నాక ఒక 5-10 మినిట్స్ ఇలా కొంచెం మిక్సీ పట్టినాక 5-10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇలా దోశలు వేసేసుకొని పైనుంచి ఆయిల్ వేసి మూత పెట్టాలండి. ఈ దోశలకు మాత్రం మూత పెట్టాలి. మూత పెడితేనే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మూత పెట్టేసేయండి. అంతేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి రవ్వ అటుకుల దోశలు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.